వెల్కమ్ టు ఆదాం న్యూస్. ఈరోజు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరర్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా విజయవాడ డివిజనల్ కోఆపరేటివ్ అధికారి ద్రోపి కిరణ్ కుమార్, సహాయ ఎన్నికల అధికారిగా రవికుమార్, తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయం గుంటూరు ఎన్నికల పరిశీలకులుగా పి హనుమంతరావు, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు వారు వ్యవహరించారు. ఈ క్రింది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాబడింది. అధ్యక్షులు రవికుమార్, అసోసియేషన్ ప్రెసిడెంట్ కె శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ జ్యోతిశ్వరరావు, బి లోకేష్ బాబు, డి నరేష్ బాబలా, పి సునీల్ కుమార్, ఎండి మజహర్ బేగ్, ఎస్కే హసీనా బేగం మహిళ, జనరల్ సెక్రటరీ కె రాజ్ కుమార్, ఆర్గనైజర్ సెక్రటరీ బి శ్రీనివాసరావు, సెక్రటరీ జి శ్రీనివాస్, పురుషులు 5, మహిళలు 2, ఎం తులసీరావు, ఎస్కే అబ్దుల్ ఖందర్, సిహెచ్ అనురాధ, జె కరుణ మరియు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా. ఈ దినము ఏపీ టాసా ఎలక్షన్స్ లో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మమ్మల్ని అందరినీ ప్రెసిడెంట్ గా నేను, ప్రధాన కార్యదర్శిగా రాజకుమార్ గారు, ట్రెజరర్ గా యుగంధర్ గారు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ గా కె శ్రీనివాస్ గారు మరియు మిగతా కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి వారితో సంప్రదింపులు జరిపి మా డిపార్ట్మెంట్ యొక్క యోగక్షేమాలను, అలాగే మేము పడుతున్న ఇబ్బందులను వారికి తెలియజేసి మా ఎంప్లాయీస్ యొక్క కోరికలను నెరవేరుస్తామని మేమందరం సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మరి కాసేపట్లో మినిస్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు. వారు వస్తే మా సమస్యల మీద వారికి తెలియజేసి పరిష్కారం అయ్యే సమస్యలను, ఫైనాన్షియల్ బడ్జెట్ లేని సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నిటిని కూడా నెరవేర్చుకుంటామని తెలియపరుస్తాం. ప్రధాన కార్యదర్శి ఏపీ టాసా సంఘం. మా డిపార్ట్మెంటు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మాది. ట్రెజరీస్ జిల్లాలో పనిచేస్తారు, అకౌంట్స్ వాళ్ళు హెచ్ఓడి ఆఫీసెస్లో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఈ సమస్యల విషయంలో ఒకే డిపార్ట్మెంట్లో 2 సంఘాలు ఉండటం కరెక్ట్ కాదని చెప్పని ఒకే తాటి మీద పట్టుకొచ్చి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కలిపి ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ అని చెప్పని డిసెంబర్ 15న తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికలు పెట్టాము. ఈరోజు మొత్తం మేము టీం అంతా కూడా అకౌంట్స్ అండ్ ట్రెజరీస్ కలిసి 19 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యాము. డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకున్న సమస్య ప్రమోషన్స్. 2 సంవత్సరాల నుంచి వివిధ కారణాలతో ఏటీఓ టు డిటిఓ, అలాగే డిటిఓ టు డిప్యూటీ డైరెక్టర్, ఈ ప్రమోషన్స్ విషయంలో ప్రభుత్వంలో రకరకాల సమస్యలతో ఆ ఫైల్ వెనక్కి ముందుకు జరుగుతుంది. ఈ పై లెవెల్లో ప్రమోషన్స్ ఆగినందువల్ల కింద నుంచి సీనియర్ అకౌంటెంట్స్, ఎస్టీఓలు, ఏటీఓలు అయ్యి కింద ప్రమోషన్ మొత్తం ఆ చైన్ మొత్తం ఆగిపోయిన నేపథ్యంలో మేము మినిస్టర్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి పిఎస్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రమోషన్స్ డిపిసిలు పూర్తి చేసి జూన్ 30కి, ఎందుకంటే జూన్ జూలైలో రిటైర్మెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి జూన్ జూలై నాటికి ఈ పదోన్నతులు మొత్తం ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా, అలాగే డిసిప్లినరీ కేసెస్, ఈ డిపార్ట్మెంట్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి డిసిప్లినరీ కేసెస్ పెండింగ్ పెట్టి ఆ డిసిప్లినరీ కేసెస్లో శిక్షించవలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి సంబంధం లేకుండా అన్నెసరీగా చిన్న చిన్న విషయాల మీద లింక్ చేసి వీళ్ళను కూడా వాళ్ళలో లింకప్ చేసినందువల్ల వీళ్ళకి ప్రమోషన్స్ ఆగిపోయినాయి, ఇంక్రిమెంట్స్ ఆగిపోయినాయి, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అన్ని రాయితీలు ఆగిపోయినాయి. వారు చేసిన తప్పు అసలు ఏమీ లేదు, బట్ ఫైల్ మూవ్మెంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల 20 ఏళ్ల నుంచి ఆగిపోయినాయి. కాబట్టి ఈ డిసిప్లినరీ కేసెస్ అన్నీ కూడా ఒక యాజ్ ఎ స్పెషల్ కేసుగా ఒక టీంని ఏర్పాటు చేసి ఈ డిసెంబర్ 31 నాటికి మొత్తం పూర్తి చేయమని చెప్పని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం, డిపార్ట్మెంట్లో జీవో 22 గవర్నమెంట్లో ట్రెజరీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని చెప్పని ఒక రూల్స్ పెట్టారు. దానికి జీవో 22 అనే అమెండ్మెంట్ ఇచ్చి 2011లో జీవో వచ్చింది. ఆ డిపార్ట్మెంటు ఆ జీవో మా డిపార్ట్మెంట్కి ఒక శాపంగా మారింది. ఎందుకంటే ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు
డైరెక్ట్ రిక్రూట్ వాళ్ళకి 6 పోస్టులు, ప్రమోట్ 1 పోస్ట్ అని పెట్టినందువల్ల ఈ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఇయర్స్ టుగెదర్ ఈ రోజుకి 10 సంవత్సరాల నుంచి జూనియర్ అకౌంట్ నోటిఫికేషన్ జరగలేదు. వాళ్ళు రారు, వీళ్ళకి ప్రమోషన్స్ లేకుండా, ప్రమోషన్స్ ఇచ్చిన అడాక్ ప్రమోషన్స్ ఇచ్చి రెగ్యులరేషన్ లేకుండా దాదాపు కొన్ని వందల మంది జేఏలుగా పనిచేస్తూ వాళ్ళకి రెగ్యులరేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. డిపార్ట్మెంట్లో ఇది ఒక పెను సమస్యగా మారింది. కాబట్టి ఆ జీవో 22ను కూడా అమెండ్ చేయమని చెప్పని మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి రిప్రజెంట్ చేశాము. వాటితో పాటు డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక టర్మ్ బేసిస్గా పూర్తి చేయమని చెప్పని ఫైనాన్స్ సెక్రటరీతో మీటింగ్ పెట్టి చేయమని చెప్పాము.